ఈ రోజు నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామరావు ఆధ్వర్యంలో క్రీడాకారులకు 1200 మందికి పౌష్టికాహారం అందించిన దాతలు డాక్టర్ దర్గా పీర్ సాహెబ్, డాక్టర్ ఎంవి రామ్మోహన్. వీరిద్దరికీ అధ్యక్షులు మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా డాక్టర్ కి సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షులు అనంతరామరావు, గుర్రం వెంకట సురేందర్ రెడ్డి, అరికెల సాయిరాం దీనికి ముఖ్య అతిథిగా సత్యం పాల్గొని డాక్టర్లను సత్కరించి అనంతరం పౌష్టికాహారం అందించి మీడియాతో మాట్లాడారు. బాబోలు సత్య గారికి సన్మానించవలసినట్టుగా మన సెక్రటరీని కోరుతున్నాం. అట్టే ఉన్నాయి. మన అసోసియేషన్ సభ్యులు శ్రీ బాబోలు సత్యం గారు సన్మానం చేస్తున్నారు. ఈ చూసిన వెంటనే మేము అడగకుండానే ఇస్తాన్న వాళ్ళలో మన టీసార్ గారు, వారికి అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఫస్ట్ మేము అడగకుండానే ఆయన నేను ఇస్తాను ఎంత ఖర్చైనా చెప్పేసి ముందుకు వచ్చిన వ్యక్తి. అలాగే మన గ్రౌండ్లో కూడా ఆకాశ మిత్రులు చాలా మంది కూడా ఇస్తారు. మా కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారం తెలుపుతున్నాను. రామ్మోహన్ గారు మన అసోసియేషన్ అందరికీ ముందంతా కూడా ఒక 3 సార్లు అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇచ్చినారు. వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దయచేసి తీసుకోని వాళ్ళు రండి. రెండోసారి దయచేసి ముఖ్యంగా పిల్లలు 2 సార్లు వస్తారు. అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఈ మహా ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇది ఒక్కరోజు చేసేది కరెక్ట్. అక్కడ కాపేసి స్పోర్ట్స్ లో పంపిస్తారు. ఒకే లైన్లో జాయిన్ అవ్వండి. మంచి సైజ్ పెద్ద సైజ్ బాగా. నమస్కారం. ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాకర్స్ మిత్రులకు, తర్వాత అదేవిధంగా దాతల సహకారంతో దాదాపు 25 సంవత్సరాల నుండి పౌష్టికాహారాన్ని క్రీడాకారులకు ఎంసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అందించడం చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్లలు ఎందుకంటే మనం చెప్పినట్టు లలిత కళ 64 అందరూ కూడా ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేది అందరి ఆకాంక్ష. ఎందుకంటే అందరూ బాగుండాలనే సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యవర్గ సభ్యులందరూ కూడా ముందు ఎందుకంటే నెల్లూరు జిల్లా అమరజీవి పొట్టి శ్రీరామ్ జిల్లాలో ప్రతి దాంట్లో నిజంగా ఈ జిల్లా యొక్క చాలా ప్రత్యేక ఘనత ఉంది. ఎందుకంటే అన్నింటిలో కూడా ముందుంటుంది. కాబట్టి ఇదే విధంగా దాతల సహకారంతో పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ముందున్నారు. వీళ్ళందరూ బాగుండాలి. ఇంకా కలకాలం పాటు ఇదే కార్యక్రమాన్ని నిర్వహించాలని, వాళ్ళకు సహకారాన్ని ప్రభుత్వం తరంగా కాకుండా వాళ్ళకు
ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని భగవంతుని నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తరఫున ఈ పౌష్టికాహార పంపిణీ అనేది చాలా మంచి ప్రోగ్రాము. దీనికి దాతగా వచ్చినటువంటి డాక్టర్ సాహెబ్ కిరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లస్ ఇలాంటి సభ్యులందరికీ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అథ్లెట్స్ శుభోదయం అండి. ఈరోజు జరిగేటువంటి ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దేశం ప్రపంచంలో ఎదగాలి, బాగా ముందు ఉండాలి అంటే ఎస్పెషల్లీ మన స్పోర్ట్స్ పర్సన్స్ ఆరోగ్యంగా ఉండి మంచి మెడల్స్ సాధించాలని మన అసోసియేషన్ వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. వీటిలో పాలు పంచుకున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ఇంకా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం గత 10 రోజుల నుంచి జరుపుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున జరపడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరియు మా ముఖ్యంగా మా దాతలు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేమిస్తామని ప్రతిరోజు ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఈ కార్యక్రమం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడట్లేదు. అటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించడం ఎంతో గొప్పగా మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగిస్తాము. పిల్లలందరూ ఎంతో సంతోషంగా వచ్చి వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే మాకు చాలా ఆనందం ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ గుడ్లు, తర్వాత అరటిపండ్లు, బిస్కెట్స్, తర్వాత కేకులు ఇవన్నీ కూడా ప్రతిరోజు పంచడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.